అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈ రోజు మనం 7th సైన్స్ సెకండ్ లెసన్ ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలను గురించి నేర్చుకుందాం. ముందుగా ఆమ్లాలు, యాసిడ్స్. ఇవి రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ పేపర్ ని మరియు మీథైల్ ఆరెంజ్ ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. ఫినాఫ్థలిన్ తో రంగు మారవు. ఉదాహరణకి ఆరెంజ్ కమలాపండు, టమాటా, వెనిగర్, స్పిరిట్, మజ్జిగ, పాలు, కూల్ డ్రింక్స్, నిమ్మరసం, ద్రాక్షరసం, ఆపిల్, అరటి, షాంపూ. అరటి మరియు షాంపూలు తక్కువ ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ క్షారాలు, బేసెస్. ఇవి మృదు స్పర్శ, జారుడు స్వభావం కలిగి ఎరుపు లిట్మస్ పేపర్ ని నీలి రంగులోకి మారుస్తాయి. ఫినాఫ్థలిన్ తో గులాబీ రంగులోకి మారుతాయి. మీథైల్ ఆరెంజ్ తో పసుపు రంగులోకి మారుతాయి. ఉదాహరణకి వంట సోడా, బట్టల సోడా, దోసకాయ, బట్టల సబ్బు, బాతింగ్ సోప్, సున్నం నీరు, గ్లాస్ క్లీనర్ మరియు మెగ్నీషియం ద్రావణం. నెక్స్ట్ లవణాలు, సాల్ట్స్. ఆమ్లాలు, క్షారాలు నిర్దిష్ట నిష్పత్తిలో కలిసినప్పుడు రసాయన చర్య జరిగి లవణాలు ఏర్పడతాయి. దీనినే తటస్థీకరణం అంటాం. ఉదాహరణకి మినరల్ వాటర్, లాలాజలం. తటస్థీకరణానికి ఉదాహరణ చూద్దాం. సోడియం హైడ్రాక్సైడ్ ని హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి కలిపినప్పుడు కామన్ సాల్ట్ ఏర్పడుతుంది. అలాగే సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడాకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలిపితే కూడా సాల్ట్ అంటే లవణం ఏర్పడుతుంది. లవణాలు సూచికలతో రంగు మారవు. అన్ని తటస్థ ద్రావణాలు లవణాలు కాదు. ఉదాహరణకి చక్కెర, స్టార్చ్. ఇవి తటస్థ ద్రావణాలు కానీ లవణాలు కాదు. ఇప్పుడు ఒక ప్రయోగం చూద్దాం. పరీక్ష నాళికలో 10 చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకొని ఫినాఫ్థలిన్ కలిపితే రంగు మారదు. ఎందుకంటే ఫినాఫ్థలిన్ యాసిడ్స్తో రంగు మార్చదు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫినాఫ్థలిన్ ద్రావణానికి డ్రాపర్తో ఒక్కొక్క చుక్క వంట సోడా కలుపుతూ పోతే పింక్ కలర్లోకి మారుతుంది. తిరిగి మళ్ళీ డ్రాపర్తో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలుపుతూ పోతే రంగు కోల్పోతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు వంట సోడా ద్రావణంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే అది ఆమ్లం, వంట సోడా ఎక్కువ ఉంటే అది క్షారం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడేమో రంగు ఉండదు, వంట సోడా ఎక్కువ ఉన్నప్పుడేమో రంగు వస్తుంది. సూచికలు లేదా ఇండికేటర్స్. ఇతర పదార్థాలతో అంటే ఆమ్లాలు, క్షారాలతో కలిసినప్పుడు రంగు మారే పదార్థాలను సూచికలు అంటారు. ఉదాహరణకి పసుపు. పసుపును సబ్బు నీటితో లేదా సున్నంతో కలిపినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. దీన్నే పారాని అంటాము. సూచికలు 2 రకాలు: సహజ సూచికలు, రసాయన సూచికలు. సహజ సూచికలు పసుపు, మందార పూలు, మామిడాకులు, బీట్రూట్, గన్నేరు, వివిధ రకాల పూల రసాలు మొదలైనవి. రసాయన సూచికలకు ఉదాహరణ లిట్మస్ పేపర్స్, ఫినాఫ్థలిన్ మరియు మీథైల్ ఆరెంజ్. ఇప్పుడు సహజ ఆమ్లాలను గురించి చూద్దాం. జంతువులు, మొక్కల్లో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అంటాము. రసాయనిక ఆమ్లాలు వివిధ రకాల లవణాల నుంచి తయారు చేసే ఆమ్లాలు రసాయన ఆమ్లాలు. ఉదాహరణకి సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం. చీమ కుట్టినప్పుడు ఫార్మిక్ ఆమ్లాన్ని విడుదల చేయడం వల్ల మనకు మంట, నొప్పి కలుగుతాయి. ప్రయోగం. మెగ్నీషియం రిబ్బన్ని గాలిలో మండిస్తే మెగ్నీషియం ఆక్సైడ్ అంటే బూడిద ఏర్పడుతుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ను నీటిలో కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అంటే క్షారం ఏర్పడుతుంది. ఇది ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది. మెగ్నీషియం ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్, మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్
gives rise to magnesium oxide. Magnesium oxide plus water gives rise to magnesium hydroxide. ఇది క్షారం. మెగ్నీషియం ఆక్సైడ్ని నీటిలో కలిపితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చినట్టుగానే సోడియం ఆక్సైడ్ని అలాగే పొటాషియం ఆక్సైడ్ని నీటిలో కలిపితే సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్ ఏర్పడతాయి. ఇవి కూడా క్షారాలే. యాసిడ్స్. లెమన్ జ్యూస్కి మెటల్స్ని కలిపితే ఒక్కొక్క మెటల్ని వరుసగా కలిపితే గ్యాస్ వెలువడుతుంది. ఇది హైడ్రోజన్ గ్యాస్. అగ్గిపుల్లను వెలిగిస్తే అది శబ్దంతో మండుతుంది. హెన్రీ క్యావెండిష్ హైడ్రోజన్ గ్యాస్ను కనుగొన్నాడు. పచ్చళ్ళు, జాములు, జెల్లీలు వీటిలో ఉండే ఆమ్లాలు లోహపు పాత్రలతో చర్య జరిపి వాటిని పాడు చేస్తాయి. అందుకే పచ్చళ్లను గాజు లేదా పింగాణి పాత్రల్లో నిల్వ చేస్తారు. నిమ్మరసంలో మార్బుల్స్ లేదా ఎగ్షెల్స్ అంటే కాల్షియం కార్బోనేట్ ను కలిపితే కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. కార్బన్ డయాక్సైడ్ సున్నపు నీటిని పాల వలె తెల్లగా మారుస్తుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ కార్బన్ డయాక్సైడ్ గివ్స్ రైస్ టు కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్. ఆమ్ల వర్షాలు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఉంటాయి. ఇవి వాతావరణంలోని తేమతో అంటే నీటి ఆవిరితో చర్య జరిపి వరుసగా సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, కార్బానిక్ యాసిడ్గా మారి వర్షపు నీటిలో కలిసి ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లో ఒకసారి ఆమ్ల వర్షం కురిసింది. నెక్స్ట్, అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు వాడితే నేల ఆమ్ల లేదా క్షార స్వభావానికి మారుతుంది. ఆమ్లత్వాన్ని తగ్గించడానికి మళ్ళీ కాల్షియం హైడ్రాక్సైడ్, క్షారత్వాన్ని తగ్గించడానికి ఎసిడిక్ ఫెర్టిలైజర్స్ చల్లుతారు. మీకు తెలుసా, ఇత్తడి, రాగి పాత్రల్లో నిల్వ చేసిన ఆహార పదార్థాల్లో ఉండే ఆమ్లంతో ఈ పాత్రలు చర్య జరపడం వల్ల నీలి ఆకుపచ్చ రంగు పొరలు ఏర్పడతాయి. ఇవి ఆరోగ్యానికి హానికరం. ఆహారం విషతుల్యం కాకుండా, ఈ పాత్రలు పాడు కాకుండా ఇత్తడి, రాగి పాత్రలకు లోపలి భాగంలో తగరం లేదా టిన్ పూత పూస్తారు. సహజ ఆమ్లాలకు ఉదాహరణ ఎసిటిక్ ఆమ్లం వెనిగర్లో ఉంటుంది. ఓలిక్ ఆమ్లం ఆలివ్ నూనెలో, సిట్రిక్ ఆమ్లం నిమ్మ, నారింజ పండ్లల్లో, స్టీరిక్ ఆమ్లం కొవ్వు పదార్థాలలో, బ్యూటీరిక్ ఆమ్లం వెన్నలో, టాటారిక్ ఆమ్లం టామరిండు గ్రేప్స్లో, లాక్టిక్ ఆమ్లం పెరుగు, మజ్జిగలో, పామాటిక్ ఆమ్లం పామాయిల్లో, ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర, టమాటాలో, ఆస్కార్బిక్ ఆమ్లం ఉసిరి, మాలిక్ ఆమ్లం ఆపిల్స్లో, యూరిక్ ఆమ్లం మూత్రం, టానిక్ ఆమ్లం టీలో ఉంటాయి. ఇప్పుడు క్షారాలను చూద్దాం. సున్నపు నీటిలో కాల్షియం హైడ్రాక్సైడ్, గాజును శుభ్రపరిచే ద్రవాలలో అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బులలో సోడియం హైడ్రాక్సైడ్ మరియు పొటాషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియాలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే క్షారాలు ఉంటాయి. ఇప్పుడు ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాల యొక్క ఉపయోగాలు చూద్దాం. పచ్చళ్ళ తయారీలో ఎసిటిక్ ఆమ్లాన్ని, పులిహోర తయారీలో సిట్రిక్ ఆమ్లాన్ని, కూల్ డ్రింక్స్లో కార్బానిక్ ఆమ్లాన్ని, సిరామరకలు తొలగించడానికి ఆక్సాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తాము. అలాగే ఎరువుల్లో మరియు బ్యాటరీల్లో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉంటుంది. మందులు, రంగుల తయారీలో హైడ్రోక్లోరిక్ యాసిడ్, ప్రేలుడు పదార్థాల
తయారీలో నత్రిక్ ఆమ్లం ఉపయోగిస్తారు. గ్రీజు మరకలు తొలగించడానికి అమ్మోనియం హైడ్రాక్సైడ్, సబ్బులలో పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్లో కాల్షియం హైడ్రాక్సైడ్, అగ్నిమాపక పదార్థాల తయారీలో అల్యూమినియం హైడ్రాక్సైడ్ని వినియోగిస్తారు. ఆహార నిల్వ కోసం కామన్ సాల్ట్ అంటే ఉప్పును, బట్టలు ఉతకడానికి బట్టల సోడాను, కేక్ తయారీకి వంట సోడాను ఉపయోగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని కొట్టండి. ఈ పాఠంలోని విషయాలు మీకు బాగా గుర్తుండాలంటే వీడియోను 2-3 సార్లు చూడండి. తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలను నోట్స్ రూపంలో రాసుకోండి. థ్యాంక్ యూ.